తెలుగు క్యాపిటల్ భక్తి టీవీకి స్వాగతం సుస్వాగతం. నేను శ్రీలక్ష్మిని. ఈరోజు మనతో ఒక ప్రత్యేకమైన మహిళ ఉన్నారు. ఆమె పేరు కోన శాంతకుమారి గారు. అమ్మ నమస్తే అమ్మ. మహిళ అంటే ఎలా ఉండాలి అన్నది మీ దగ్గర నుంచి తెలుసుకుందాం అనుకుంటున్నాను. చెప్పండి అమ్మా. నా పేరు కోన శాంతాదేవి. నాన్నగారు పారిశ్రామిక ఆఫీసర్గా చేసేవారు. మేము ఎక్కువ బస్సులు కేసాము. జగదల్పూర్, కాశీకాలం, బొంబాయి అటుకేసి ఉండేవాళ్ళం. ఆయన పోయాక రాజమండ్రి వచ్చేసాం, తాతగారు ఊరు. నా స్టడీ అంతా కూడా అక్కడ హిందీ ఎక్కువ బాగా చదివాం. తర్వాత నేను రామచరిత్ర మనసు చెప్పడం గురించి, మహిళా మండలి సహాయం గురించి ప్రాక్టీస్ చేసి చెప్పాను. అది 400 దేవాలయాల్లో ఈవో గారు ప్రోగ్రాం ఇప్పించారు. కలెక్టర్ మాకు ప్రెసిడెంట్గా ఉండేవారు మహిళా మండలికి. 400 దేవాలయాల్లో మొత్తం ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, మా హైదరాబాద్లో కూడా చాలా గుళ్ళల్లో చెప్పాను. తర్వాత కృష్ణా జిల్లా, తూర్పుగోదావరి జిల్లా, ఈ అన్ని ఊళ్ళల్లో కూడా కలెక్టర్ ప్రోగ్రాంలు ఇప్పించడం వల్ల సుందరకాండ స్టార్ట్ చేసుకుని 1.5 అవర్లో అయ్యేలాగా, అంటే అందులో ముఖ్యమైన పాయింట్స్ మాత్రమే పెట్టుకుని చెప్పాము. సుందరకాండ పారాయణం, సుందరకాండ హరికథ కింద చెప్పేవాళ్ళం అనమాట. హరికథలాగా కథ కింద చెప్పేవాళ్ళం. అలా చెప్పి మహిళా మండలికి 3 రూములు కూడా కట్టి, మహిళా మండలి ఇప్పుడు కూడా అక్కడ రాజమండ్రిలో రన్ అవుతుంది. మహిళా మండలి రన్ అవుతుంది ఇప్పటికీ? అప్పటికి 40 ఏళ్ళ నుంచి. అక్కడ ఒక 20 మంది పేద పిల్లలకి మధ్యాహ్నం భోజనం పెడతారు, చదువు చెప్తారు, అంత ఫ్రీగా. నేను కొంచెం పెద్దదాన్ని అయ్యాక చిన్నమ్మాయికి ఎవరో హిందీ టీచర్ దొరక్క చిన్న పాప 3 MA చేసింది. తను కాన్వెంట్ పెట్టుకుంది. 400 మంది పిల్లల దాకా ఉన్నారు. చాలా 10 లక్షల మంచిగా పెట్టారు కాన్వెంట్. ఆ పల్లెటూరులో కృష్ణా జిల్లా ఘంటసాల అనమాట. హిందీ టీచర్ ఎవరు దొరకలేదు వాళ్ళకి 10th ఘంటసాల కృష్ణా జిల్లాలో, కృష్ణా జిల్లా ఘంటసాల. 10th క్లాస్కి హిందీ టీచర్ ఎవరు దొరకలేదు, సరిగ్గా చెప్పేవాళ్ళు. 10th అనేసరికి కొంచెం బాగా చెప్పాలి కదా. 9th, 10th అమ్మ వచ్చేమంది. అప్పటి వరకు మా అమ్మగారి దగ్గర ఉండేదాన్ని. నేను పోయినా అమ్మ కూడా పోయారు. ఇంకా ఒంటరిగా ఉండలేక పిల్లల దగ్గరికి వచ్చేసాను. మొన్న 2023 వరకు కూడా అమ్మాయి దగ్గరే ఉన్నాను. అమ్మాయి పోయాక ఇక్కడికి వచ్చేసాను. ఇప్పుడు మీకు 84 సంవత్సరాలు. 84 సంవత్సరాలు అంటే సామాన్యమైన సంపూర్ణమైన జీవితాన్ని అనుభవించారు. అది రాజమండ్రి డాక్టర్లు కానీ, హైదరాబాద్ డాక్టర్లు కానీ అసలు ఈ వయసులో బీపీ, షుగర్ లేకుండా మిమ్మల్ని చూస్తున్నామండి బాబు. మీకు ఆ 2 లేవు, అసలు ఎలా లేకుండా పోయాన్నట్టు. చాలా ఆశ్చర్యం, అద్భుతం కదండి. ఈ రోజుల్లో ఎవరిని అడిగినా బీపీ షుగర్ అంటున్నారు. 84 సంవత్సరాల్లో ఏమీ లేకుండా. నా ఉద్దేశం ఇదంతా ఆంజనేయ స్వామి దయ్యనేను. నా ఆరోగ్యానికి ముఖ్యం స్వామి అని. నేను స్వామిని ఎన్నిసార్లు చెప్పడం వల్లే నాకేమీ రాలేదు. ఇప్పుడు కూడా మన డాక్టర్ నాకు కొంచెం రొంపట్టింది. మాలుడు గొప్ప డాక్టర్ దగ్గర తీసుకుపోయారు. ఏమీ లేదండి, శుభ్రంగా ఉంది. జలుబుకు మాత్రం రాసిచ్చారు. గుండె కానీ, చెయ్యి కానీ, పిప్పి కానీ ఏమీ లేవు నాకు. అది రాముడు అంటే ఇష్టమా అండి? నేను ఆంజనేయ స్వామి మంత్రం కూడా తీసుకున్నా. ఆంజనేయ స్వామి మంత్రం. రాముడు అంటే కూడా చాలా ఇష్టం. భద్రాచలం ఇప్పుడు కూడా ఇంక 3 ఏళ్ళ నుంచి వెళ్ళారు కాబట్టి ప్రతి ఏడు భద్రాచలం కూడా వెళ్ళొస్తాను. రామనామ మహిమ చెప్పండి. రామరామ మహిమ గురించి చెప్తాను. తులసిజీ చెప్తారు. ఒక్కసారి ఇంట్లో చెప్పేసి తులసిజీ చెప్తారు. మా ఆంఖోं से देखता है, मुँह से बात करता है, हाथों से काम करता है, पैरों से चलता है, लेकिन हमारा अंदर आने वाला दिल कुछ काम नहीं करता है. इसलिए आप लोग राम नाम का नाम अंदर में रख दो, उसका दीप रख दो, थोड़ा आदत करो. थोड़ा राम करने का आदत करने से तुम क्या काम करने से भी आपका दिल राम नाम करता है. ऐसा तुलसी जी చెప్తా है. మళ్ళీ తెలుగులో చెప్పనా? చెప్పండి. తులసిదాస్ గారు చెప్తారు, మనం కళ్ళతో చూస్తాం, చేతులతో పనిచేస్తాం, కాళ్ళతో నడుస్తాం, నోటితో మాట్లాడతాం, కానీ మన లోపల ఉండే హృదయం ఏమీ పనిచేయదు. ఆ మనసు పవిత్రంగా ఉంటుంది. ఆ పవిత్రమైన హృదయంలో రామనామం అనే దీపాన్ని పెట్టండి, ఒక జ్యోతిని వెలిగించండి. ఈ రామ అనుకోవడం తోడ ఆదత్కరం. కొంచెం ప్రాక్టీస్ చేయండి. అలా ప్రాక్టీస్ చేసినట్లయితే మీరు ఏ పని చేసుకుంటున్నా మీ మనసు రామనామం చేస్తుంటుంది. రామనామంలో ఉండేటటువంటి గొప్పతనం ఎంత గొప్పదో
మనకి చెప్పారు తులసిదాస్ గారు. అందుకని మనం లోపల ఏ మాట్లాడుతున్నా మనం కనుక కొంత ప్రాక్టీస్ చేస్తే మన మనసు రామనామం చేస్తూనే ఉంటుంది. ఈ రామనామ మహిమ గురించి చెప్తాను. మనందరికీ రహీం దాస్ గారు తెలుసు. ఆయన భార్య పేరు ఉల్సి. చాలా అందమైన వాడు. ఉత్తరప్రదేశ్ స్త్రీలు చాలా అందంగా ఉంటారు అసలు. అందులో ఈవిడ చాలా అందమైన స్త్రీ. వాళ్ళు అప్పటికి భోజనం చేసి 6 రోజులు, 6వ రోజు, 5 రోజుల నుంచి ఏమీ లేదు. రామనామం చేస్తున్నారు. నోరు ఎండిపోయినప్పుడు నీళ్ళల్లో తులసి దళాలు వేసి ఆ తులసి తీర్థాన్ని తాగుతున్నారు. 6వ తారీఖు పొద్దున్నే ఆయన ఇంటికి 4 సాధువులు వచ్చారు. స్వామి మీ ఇంటికి బిచ్చకొచ్చాం అన్నారు. గవ్వ తీసుకొచ్చారు, మంచినీళ్ళు ఇచ్చారు, కాళ్ళు కడుక్కోమన్నారు, కూర్చోబెట్టున్నారు. ఈ రహీం దాస్ గారు ఏం చేస్తున్నారంటే రాముడి యొక్క బాలకాండ వాళ్ళకి చెప్తున్నాడు. సాయంత్రం 6 గంటలు అయిపోయింది, ఎవరికి ఆకలి వేయలేదు, దాహం వేయలేదు, వినేస్తున్నారు రామాయణం. పొద్దున్న సాయంత్రం వరకు వింటున్నారు. పొద్దున్న వీళ్ళకే ఏం లేదు కదా, 6 రోజులు పొద్దున్నుంచి సాయంకాలం వరకు 6 అయిపోయింది. కానీ లోపల ఉన్న వలసి మాత్రం చాలా బాధపడుతుంది. అయ్యో మన ఇంటికి 4 రాముళ్ళు వచ్చారు, వాళ్ళకి పొద్దున్నుంచి ఏమీ పెట్టలేదు, ఈయన రామాయణం చెప్పేస్తున్నాడు. మన ఇంటికి వచ్చిన అతిథులు దేవుళ్ళతో సమానం ఉంటారు కదా, ఏదో ఒకటి పెట్టాలి. ఏం చేయాలి అనుకుంది, ఏం లేదు కదా. ఏం చేయాలనుకుని ఏం చేశారట, గుంగిటి దారన్ కర్ బాహర్ నికల్ గయా. మెల్లిగా ముసిక వేసుకుని పీచే రస్సే బాహర్ నికల్ గయా. వెనక తలుపు నుంచి బయటికి వెళ్ళారు రోడ్డు మీదకి. ఆవిడ ఆయన్ని పెళ్లి చేసుకున్నాక ఎప్పుడూ రోడ్డు మీదకి వెళ్ళలేదు. ఇద్దరు లోపలే రామనామం చేసుకునేవారు. అలా కొంత దూరం వెళ్ళేసరికి తులసి సేట్ అనే ఒక కొట్టు ఉంది, పచారీ కొట్టు కనిపించింది. అమ్మయ్య అనుకుని ఆ కొట్టు దగ్గరికి వెళ్ళాను. అప్పటికే కన్ను చీకటి పడుతుంది. పాపం చీకట్లో పక్కకి జాగ్రత్తగా నుంచుని ఆ తులసి ఆ సేటి గారికి చూసి, నేను రహీం దాస్ గారి భార్యనండి, మా ఇంటికి చుట్టాలు వచ్చారు, పొద్దునుంచి వాళ్ళకి ఏమీ పెట్టలేకపోయాం, తోడా ఆట దాల్దేదో కొంచెం పిండి పప్పు ఇచ్చినట్లయితే మీకు మీ అప్పు ఎలాగైనా తీర్చేస్తాం అందిత. ఈయన ఏదో చూస్తున్నాడు ఈ తులసి చెట్టు. ఈవిడ గొంతు మాట ఎంత మధురంగా ఉందంటే చాలా మధురంగా ఉందట. ఆ మాట వెనక నేను ఇలా చూసి ఆ తూచేది కింద పడేశాను. ఏంటి రవికష్టలో ఇంత అందమైన స్త్రీయా? ఆవిడ శరీరం ఆ కీనేళ్లలో బంగారంలా మెరుస్తోంది. వాళ్ళు తినేది రామనామం కదా. ఆవిడ చూసి ఇంత అందమైన భార్య, వాడు రామారామం తిరిగి ఆ పిచ్చి పకీరికి ఇలాంటి స్త్రీని అనుభవించకపోతే ఈ జీవితం ఎందుకు, ఈ డబ్బు ఎందుకు, ఈ ఆస్తి ఎందుకు అని ఆవిడకేసి చూశాడు. ఆవిడ అడిగింది కదా కొంచెం పప్పు రొట్టి నూనె ఇవన్నీ, అంటే నాకేమి ఇస్తామని అడిగారు. ఈవిడ బాబు ఎప్పుడు బయటకు రాలేదు కాబట్టి ఈవిడికి ఏ విషయాలు తెలియదు. ఏమిమ్మంటారండి అని అడిగింది. కల్ షామ్కో 4 బజే మేరే పాస్ ఆ జానే సే ఈ సబ్జీ చేద్దామన్నా. రేపు 6 గంటలకి నువ్వు కనుక నా దగ్గరికి వచ్చినట్లయితే ఈ వస్తువులన్నీ ఇస్తాను. ఆవిడ ఆశ్చర్యపోయారు. చాలా అంటారండి, ఆవిడకి తెలియదు పాపం, ఊహించరు కదండి. ఇలా శరీరం అంతా చూసుకున్నారు. యా శరీర్ కుछ भी हो जाने वो मेरा बच्चे को खाना देना मेरा जरूर है. ఆయన ఈ శరీరం కోరాడు కదా, ఇది ఏదైనా అయిపోయి నా ఇంటికి వచ్చిన పిల్లలకి అన్నం పెట్టవలసిన బాధ్యత నాది, మేరా ఫర్జే అని. సరే వస్తానండి. ఆయన ఇచ్చేసారు పప్పు, కాస్త పిండి, నూనె ఇచ్చేసారు. వాళ్ళు రొట్టె తింటారు కదా. ఇంటికి వచ్చేసరి ఈవిడ గబగబా అన్నీ తయారు చేశారు. భర్తను పిలిచారు వాళ్ళకి భోజనం పెట్టమని. ఈయన కబీర్ దాస్ గారు చాలా సంతోషంగా వచ్చేసారు. పెట్టేసి వాళ్ళకి భోజనం పెట్టారు. వాళ్ళతో పాటు ఈయన కూడా రొట్టె తినేసి సంతోషంగా లోపలికి వచ్చారు. ఉల్సి ఆజ్ బహుత్ అచ్చా దిన్ హై, హమ్ క్యా రామ్కో ఖానా దే దియా. ఉల్సి వాళ్ళే ఎంత మంచి రోజు, మనం 4 రాములకి భోజనం పెట్టాం అన్నాడు. ఈవిడ పొయ్యి దగ్గర కూర్చొని ఏడుస్తుంది. అప్పుడు చూశాను, చివరొత్తి ఎందుకు ఏడుస్తున్నావు అని అడిగాడు. ఏమండి మనం భోజనం చేసి 6 రోజులైంది కదా, ఈ వస్తువులన్నీ ఎలా వచ్చాయని మీరు అడిగారా? మరి నేను ఇలా స్టేట్ దగ్గరికి వెళ్ళాను, ఆ కొట్టువాడు ఇలా అడిగాడు, ఆ షరతు ఒప్పుకుని ఇవి తెచ్చి వంట చేశానని చెప్పింది. వెంటనే కాళ్ళ మీద సాష్టాంగ నమస్కారం చేశారు రహీం దాస్ గారు ఉల్స్కి. కబీర్ దాస్ तुलसी तुम कितना अच्छा है, मैं बचपन से यहाँ मुँह से राम का नाम जप करता हूँ, यहाँ शरीर सब राम सेवा के लिए छोड़ दिया, लेकिन मेरे वचन कुछ नहीं आता है. రాముడిసే నువ్వు ఎంత గొప్పదానివి, నేను చిన్నప్పటి నుంచి రామారామ అంటున్నా, ఈ శరీరం అంతా రాముడి సేవకు వదిలేశాను, అయినప్పటికీ నా ఒళ్ళు ఎందుకు పనికి రాలేదు,
तुम्हारा वतन 4 राम को खाना देने के लिए उपयोग हो गया धन्य हो అన్నట్టు సాష్టాంగ నమస్కారం చేసి నీ శరీరం 4 రాములకి భోజనం పెట్టే ఉపయోగం పడింది, నువ్వే అదృష్టవంతురాలు అని నమస్కారం చేసి చిచి మత్తడో ముటో ముటో అన్నాడు. ఏడవు లేదా అన్నాడు. పెళ్ళాన్ని ఊరుకో మొన్నాడు పొద్దున్న వెళ్ళాలి ఈవిడ 6 అయిపోయింది. పొద్దున్న నుంచి పెద్ద గాలి వాన వర్షం కొంచెం కూడా తేలిపట్టలేట. మహాభద్రత మహాతల్లి వెళ్ళాలి కదా. అప్పుడు ఈయన ఏమన్నారంటే వాళ్ళు తోలిచి నువ్వు తడిసి వెళ్తే ఆయన కష్టపడతాడు కాబట్టి నేను నిన్ను తీసుకెళ్తాను, జాగ్రత్తగా ఆయన కార్యక్రమం చేసి వచ్చాయని తీసుకెళ్ళాను. ఎప్పుడో పాపం తయారవ్వమన్నాడు. తయారవ్వడానికి ఏమన్నా కాస్త చిరుగుళ్ళని చీరోటి కట్టుకుని కాస్త మొహం కట్టుకుని బొట్టెట్టుకుని తలదొక్కుని బయలుదేరి ఈవిని భుజాల మీద కూర్చోబెట్టుకుని ఎప్పటిదో పాత గుడికుంటే ఆ గుడికేసి ఈవిడ తడిసిపోకుండా తీసుకెళ్ళి సేటుగారి ఇంటి దగ్గర దింపాడు. నువ్వు లోపలికి వెళ్ళి కార్యక్రమం పూర్తి చేసుకురా, నేను ఇక్కడ కూర్చొని రామనామం చేసుకుంటాను. ఆయన బయట కూర్చుని ఈ మనసుని అయోధ్య పంపించేస్తాడు రాముడి దగ్గరికి. అయ్యో నా భార్య లోపలికి వెళ్ళింది, సేట్ ఏదో చేస్తాడు, ఇవేమో ఆయన ఆలోచించలేదు. మనసు అయోధ్య అయిపోయింది. ఆయన నిత్యంతా కూర్చుని రామనామం చేస్తున్నారు. ఈవిడ లోపలికి వెళ్ళింది. సేట్ ఈవిని చూశాడు. ముందు కాళ్ళు చూశాడు. కాళ్ళు ఏం తడవలేదు. కితనా బర్సత్ మే కైసా హై, ఇంత పెద్ద వర్షంలో ఎలా వచ్చావు అని అడిగాడు. పాపం నేను తడిస్తే నీకు కష్టం వస్తుందని మా ఆయన తీసుకొచ్చాడు. మీ ఆయన తీసుకొచ్చాడు అన్నావు. ఎక్కడున్నారంటే అడిగి మీరు కూర్చున్నా. అక్కడ ఎలా అండి మొగుడు పెడుతుండే పెళ్ళానికని ఎవడో చూసాడంటే వాడిని వీడి నరికేసి తల పట్టుకుని పోలీస్ స్టేషన్కి వెళ్ళిపోతాడు. పారిపోవడం కూడా పారిపోడు, అంత పౌరుషంగా ఉంటారు మొగాడు. అలాంటి అయ్యి బాబాయ్ వీళ్ళు లోపల పంపించిన వేటు వేస్తాడేమో, ఎవడైనా భార్యను తీసుకొస్తాడా, మీ ఆయన ఎక్కడున్నాడు చూపించమన్నాడు. పాపం బయటకు తీసుకొచ్చింది. ఈయన నిత్యంతగా కూర్చుని రామనామం చేస్తున్నారు. సేటి గారికి ఈయన ఎలా కనిపించారు కబీర్ దాస్ గారు? చచ్చిపోయిన వాళ్ళ నాన్నగారిలో కనిపించారు. ఈయన అక్కడ కూర్చుని రామనామం చేస్తుంటే చనిపోయిన వాళ్ళ నాన్నగారులకు చూపించారు. ఇంత అందమైన ఉలసి వాళ్ళ అమ్మలా ఇంత అందమైన స్త్రీని అనుభవించాలనుకున్న ఉలసి వాళ్ళ అమ్మగారిలా కనిపించింది. వెంటనే కబీర్ దాస్ గారు కాళ్ళ మీద పడిపోయి నన్ను క్షమించండి, తల్లిని కోరుకున్న దుర్మార్గుని నన్ను చంపేయండి అని ఆయన ఊపుతున్నాడు. ఈయన ఊపడానికి ఈయన కన్నీళ్ళతో ఆయన బయటకు వచ్చాడు అయోధ్య నుంచి. క్యా హోగయా భయ్యా ఉలసి ఇంకొక తక్లీఫ్ దియ్యాను ఇంకా అడుగుతున్నాడు. ఏమైంది సోదరా నీకు ఉలసి కష్టపెట్టిందని. చీచీ ఉలసి నన్ను కష్టపెట్టలేండి నా తల్లి, నేను చాలా పొరపాటు చేశాను, నన్ను చంపేయండి అంటున్నాడు. मत रो बेटा यारो, उठो उठो ले ले, करने वाला कौन है, कराने वाला कौन है, ये सबका राम का लीला है, उठो उठो అన్నాడు. లేచాడు ఆయన. అప్పుడు వెంటనే సేట్ గారు ఏమనుకున్నారట, నా తల్లి అందమైన స్త్రీ ఇట్లా బయటకు వస్తే నా అలాంటి దుర్మార్గుడికి ఇలాంటి బుద్ధి పుట్టింది, ఇంకా నా తల్లిదండ్రులు ఎప్పుడూ కష్టపడకూడదని యావదాస్తి కబీర్ మఠాన్ని రాసిచ్చేసారు. ఇప్పుడు మనం కనుక కాశీ వెళ్తే తులసి మఠం కబీర్ మఠం చూపిస్తారు. కబీర్ మఠంలో ఇప్పటికీ 3000 మందికి రొట్టె పెడతారట రోజు సాధువులకి. ఆ సేటి గారు ఇచ్చి డబ్బు పెరిగి 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 అంత అయిపోయింది. देखो राम नाम में कितना शक्ति है, उलसी को कुछ हो जाने से राम कहाँ है. देखो उसी समय में उसके गरीब भी दूर कर दिया, उसको भी रक्षा कर दिया. ఉలసకి ఎవరైతే రాముడు ఏడికింది, అదే సమయంలో వాళ్ళ దరిద్రాన్ని తీసేశాడు, ఆవుని రక్షించాడు. ఇస్లియే హమేషా రామ్నామ్ పరుకులు. చాలా బాగా చెప్పారమ్మా. మీరు ఈ వయసులో కూడా రామనామం చేసుకుంటాము, రామనామ మహత్యాలు చెప్తాము, అది కదా అసలైన మహిళ అంటే. చాలా విశేషంగా మీరు ఇంత ఆరోగ్యంతో ఉన్నారు. ఇలానే అన్ని మంచి మాటలు చెప్తూ ఉండాలని ఆశిస్తున్నానండి. నమస్కారం. నమస్కారం అండి.